చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా పొద్దున్నే సాటర్డే వ్లాగ్ అండి ఇది వచ్చేసి. పొద్దున్నే ఇలా పూజ చేయకుంటే నాకైతే మనసు ప్రశాంతంగా ఉండదు. ఏదేమైనా ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచిపోతున్నాను. లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని 7 కల్లా స్నానం చేసి 7:30 కల్లా పూజ మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. 7:30 నుంచి 8 వరకు అంతా అంటే టిఫిన్ ప్రిపరేషన్ చేశాను అనుకోండి, మా ఆయన తినేసి వెళ్ళిపోతాడనమాట. తను వెళ్ళే వరకు బిజీ లైఫ్ అనమాట. ఇంకా ఇప్పుడే ఇలా ఉంది. కొంచెం మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి అయితే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. ఏదేమైనా ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టు కావాలని అయితే ఎక్కడా ఉండదు. రాసి పెట్టుకున్నా లేకుంటే మనం ఎలాంటి టైం టేబుల్ రాసేసుకున్నా జీవితం మాత్రం అలా వెళ్ళిపోదన్నమాట. పిల్లలు చెప్పిన విధంగా వాళ్ళు చేసే విధంగానే మనది అయితే జీవితం సాగిపోతుందన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా ఆయన సాటర్డే కాబట్టి ఇంకా గుడికైతే వెళ్ళిపోయాడు. తను వచ్చేలోపు పూజ కంప్లీట్ చేయాలి ఏదో విధంగా అయితే. ఇంకా అందుకనే అయితే మ్యాక్సిమం అయితే స్పీడ్ అయితే చేస్తున్నాను. నిజంగా అండి 8 వరకు నాకైతే తల పట్టేసినట్టు. ఇంకా 5కి లేస్తున్నాను కాబట్టి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కోల్డ్ వచ్చేసింది పిల్లలకి కూడా. అంటే బర్త్డే నుంచి మీరు ఏమైనా దిష్టి పెడితే తీసేయండి, చూసే 20-30 వ్యూస్ కూడా దిష్టి వస్తుందా తల్లి? అలాంటప్పుడు వీడియోస్లలో పిల్లల్ని చూపించడం ఎందుకు అని మాత్రం అనుకోకుండా, నా పిల్లలు అంటే మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది, మేము చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళమా, ఇలా ఇప్పుడు మా అమ్మ నేను ఏం చెప్పినా అస్సలు నమ్మను. అబ్బా నేను చాలా మంచి అమ్మాయిని అనే ఫీలింగ్లోనే ఉంటుంది అనమాట. అదే చెప్పడం కన్నా చూస్తే ఈజీగా నమ్మేస్తారు కదా. అందుకని చిన్నగా వాళ్ళనైతే ఏదో మధ్యలో అయితే క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా చిన్నోనుకున్న మెమరీస్ అంటే మా పెద్దోనుకున్న మెమరీస్ మా చిన్నోనికి అస్సలు లేవన్నమాట. ఇంకా ఈ ఫోన్ అయితే నేను ఏ ఫోన్ తీసుకున్న స్టోరేజ్ మాత్రం అస్సలు ఉండట్లేదు. ఎప్పుడు తీసిన వీడియోస్ అప్పుడు డిలీట్ చేయకుండా నెక్స్ట్ వీడియో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయిందనమాట. అందుకనే అయితే ఆల్మోస్ట్ ఇంకా అందుకని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నట్టు డిలీట్ అయితే చేసేస్తున్నాను. మా పెద్దోనికి అయితే వేరే పని ఏమి ఉండకుంటుండే. వాడు నవ్వినా ఏడ్చినా లేకుంటే ఇంకో పని చేసినా ఏది చేసినా అంటే మెమొరీ మరీ ఇంత పెద్దగా అయితే పెట్టేయను కదా, చిన్న క్లిప్స్ తీసుకునేదాన్ని కాబట్టి అవి భద్రంగా ఫొటోస్ రూపంలో లేకుంటే వీడియోస్ రూపంలో తీసి భద్రంగా దాచిపెట్టా. కానీ చిన్నోనికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అలా అనుకుంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. అందుకని ఎప్పటికప్పుడు డిలీట్ చేయకుండా నెక్స్ట్ వీడియో కోసమని ఇంకా నాన్న తంటాలు పడాల్సిన పరిస్థితి అనమాట. ఏదైతే ఏముంది ఈరోజు వ్లాగ్లో వచ్చేసి పని పాట అంటే తమ్లైన్ చూసే వచ్చింటారు. వచ్చిన 20 మంది అయినా వాళ్ళకైనా చెప్పాలి కదా పని పాట అనమాట. ఇంకా అంటే పొద్దున అంటే మార్నింగ్ అయితే టిఫిన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. మరి అదొక్కటే పెట్టేసిన కొంచెం మీకు బోరింగ్ వస్తుంది. నా మాటలు వినాలనుకునే వాళ్ళకి ఎవరికైనా వినకుండా వెళ్ళిపోవాలంటే మోమాటం వస్తుంది కదా. మరీ ఎక్కువైంది అనుకుంటున్నారా? లేదులే అండి, కొంచెం అన్నమాట. ఏదో అండి ఇంకా నా జీవితం అన్ని కలలాకనే మిగిలిపోతాయా అనే భయం అయితే పట్టేసుకున్నది అనమాట. నాకు వీడియోస్ చూస్తూ ఉంటా నార్మల్గా వేరే వాళ్ళవి. నాకు ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా అయితే చేసే పని అయితే చేస్తా. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి చెప్పలేదు కదా మీకైతే. ఇక్కడైతే చాయ్ పెట్టేసుకున్నా. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం చేసుకున్నానబ్బా అని మర్చిపోయినా అనమాట. ఆల్మోస్ట్ మనకు అంటే పిల్లలతో నా డే మొత్తం ఎలా గడిచిపోతుందో అసలు టెన్షన్ తప్ప వేరే ఏముంటలేదన్నమాట. అందుకని మతి కొంచెం దొబ్బింది. అందుకని చెక్ చేసా వీడియోస్లలో ఏం టిఫిన్ చేసినాను దేవుడా అని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చినది ఏమంటే ఈరోజు మా ఆయన టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు. తను ఇంకా తినలేదని ఇంకా నాకు ఒక్కదానికి ఏం చేసుకుంటాలే అని చాయ్ బ్రెడ్ అయితే తినేసాను. అదనమాట ఈరోజుది అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పని పాట అని చెప్పాను కదా, టైటిల్ చూసే వచ్చింటారనమాట. నాకు ఎంత బిజీ ఉన్నా యూట్యూబ్ రన్ చేసిన పిల్లల్ని పెట్టుకుంటూ ఏమి చేసినా నాకు అయితే మళ్ళీ అయితే ఖచ్చితంగా చూస్తాను సీరియల్ అనమాట. ఆ టైంలో ఏమైనా కూరగాయలు కట్ చేసుకునే టైం ఉంటే కట్ చేసుకుంటాను. ఒలుచుకునేవి ఏమైనా ఉంటే అంటే చిక్కుడుగా చోలకాయ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని నైట్కి చేసుకోవాలంటే ఇప్పుడు ఇంకా ఒలిస్తేనే కదా అవుతుంది. అక్కడ పిల్లల బట్టలు అండి ఐరన్ చేయాలి.
చేద్దామంటే అస్సలు కుదరడం లేదనమాట. ఇంకా మ్యాక్సిమం మా చిన్నోడు అర్ధగంట కన్నా ఎక్కువ నిద్రపోతలేడు. అందుకని అయితే ఇంకా అంతలోపు ఇవన్నా కట్ చేసుకుందామని ఇలాంటివి ఏమైనా అంటే బఠానీ కూడా అందులోకి బఠానీస్లులోకి ఓన్లీ బఠానీ తెచ్చుకుంటే అందులోకి కలర్ అయితే కలిపేస్తున్నారు. అందుకని వాటర్లో కడిగినప్పుడు అంటే బఠానీ కన్నా కలరే ఎక్కువ చేంజ్ వస్తుంది. అందుకని నేను అవి మాత్రం స్కిప్ చేసేసి ఇంకా అంటే మొత్తం తోలుతో ఉంటాయి కదా, వాటిని అయితే తెచ్చేసుకొని ఒలిచేసుకుంటున్నాను. నిన్నైతే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. చిక్కుడుకాయ, చోలకాయ, బఠానీ అన్నీ ఒలిచేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే పాలకూర, పుండుకూర అయితే అంటే పాలకూరను కట్ చేసుకుంటాను, పుండుకూరను అయితే కోసుకుంటాను అన్నమాట. అంటే ఈలపిడితోన కట్ చేసుకుంటాను అనమాట. అందుకని ఈరోజు అయితే ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను పాలకూర అవన్నీ అంటే కర్రీలాగా చేస్తుంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే మా ఆయన అలా ఎక్కువ లైక్ చేస్తలేడు. ఇంకా అందుకని మధ్యాహ్నం పూట పప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఉత్త పప్పు తింటే నాకు అస్సలు నచ్చదు. అందులోకి పాలకూర, పుండుకూర, మెంతం కూర, ఇంకా పుదీనా పప్పు కూడా చేస్తాను. మీరు ఎప్పుడైనా చేసుకుంటే కామెంట్ చేయండి. ఒకవేళ అంటే ఇంకా పప్పులో వెరైటీస్ ఏమైనా ఉన్నా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను. ఇంకా చూస్తూ నేనైతే చిన్నప్పటి నుంచి సీరియల్స్ బాగా అలవాటు. పల్లెటూర్లలో ఎలా ఉంటుంది, సాయంత్రం వరకు అందరూ ఆల్మోస్ట్ ఇంట్లోకి చేరేస్తారు. మా అమ్మకి సీరియల్ అంటే చాలా పిచ్చి అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ మొగల్ రేకులు అంటే అప్పుడు చాలా ఫేమస్ ఉండే కదా. ఇప్పుడైతే ఆ సీరియల్ అయిపోయింది. ఇంకా కాకపోతే నేనైతే మా టీవీలో అయితే ఎక్కువ చూస్తాను. ఎందుకంటే మా టీవీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కానీ మాకు కానీ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మా టీవీలో మళ్ళీ సీరియల్ అయితే అంటే ఆఫ్టర్నూన్ 12:30కి ఏమో వస్తుంది. ఆ టైంలో మాత్రం మళ్ళీని అంటే అది కూడా టైం దొరికినప్పుడే లేండి, ఖచ్చితంగా చూడాలి అని అయితే అనుకోను. టైం ఉంటే చూస్తాను, లేదనుకోండి నార్మల్గా వదిలేసి పనులను లేకుంటే పిల్లల్ని లేకుంటే బట్టలు ఇంకేదైనానో చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా మొత్తానికి అయితే పాలకూర అయిపోయింది. పాలకూరలో ఉన్న విటమిన్స్ నేనైతే పిల్లలకు అంటే కర్రీలాగా చేసి పెట్టి లేదనుకోండి కర్రీ చేసినా తినట్లేదు అనమాట. అందుకని అయితే పాలకూరలో వాళ్ళు తినే విధంగా అయితే చేస్తాను. పాలకూర ఆమ్లెట్ కానీ లేకుంటే పాలకూర బజ్జీ కానీ లేకుంటే పాలకూర బోండా కానీ ఇలా మిక్స్డ్ కలిపేస్తూ ఉంటాను. చిన్నగా కట్ చేసుకుంటే వాళ్ళకైతే అస్సలు తెలియదు. అలాంటివి అయితే ఎక్కువ తినాలని ఇష్టపడతారు కాబట్టి ఇంకా మ్యాక్సిమం అందులో అయితే కలిపేసి వాళ్ళు తినే విధంగా అయితే ఏదో నా ప్రయత్నాలు అయితే చేసేస్తూ ఉంటాను. ఇంకా పుండుకూర మటను అంటే గోంగూర మటన్, గోంగూర చికెన్, తర్వాత గోంగూర టమాటా ములక్కాడ ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఇలా అయితే స్టోర్ చేసేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అయితే ఇంకా రప్పున ఇట్లా తీసేసుకొని చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా కావాలి అన్నప్పుడే ఒలుచుకొని చేయాలంటే నాకైతే అస్సలు వీలు కాదు. ఎందుకంటే పిల్లలు ఏమన్నా అంటే పిల్లల్ని బాగా అడ్డు పెట్టుకొని ఇంకా వాళ్ళ మీద దొబ్బేస్తే ఒక పని అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. మా పిల్లలు లాంటి పిల్లల్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గమనిక అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? మా పిల్లల్లాగా వేరే పిల్లలు ఉండబోరు కూడా. కానీ ఈ కాలంని బట్టి పిల్లలు ఆల్మోస్ట్ అందరు అలానే ఉన్నారండి. నాకైతే ఏమో నా పిల్లల్ని చూస్తే భయం వేస్తుంది. మేము కానీ ఈ రేంజ్లో ఎక్కువ తింటే మా అమ్మ పరిస్థితి ఎట్లుంటున్నానో ఏమో. అంటే నేను అంటే మా పెద్దోడు సేమ్ నా టైపేలేండి. అందుకే వాడిని ఎక్కువ కొట్టను, తిట్టను. ఎందుకంటే వాడిని తిట్టినా కొట్టినా నన్ను కొట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా భరించాలి, తప్పదు. చేసుకున్న పుణ్యానికి ఇంకా అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మనం మా అమ్మను మంచిగా లైక్ చేసి మా అమ్మ చెప్పినట్టు వింటే నా పిల్లలు కూడా నన్ను అట్లనే చూసేవాళ్ళు కదా. నేను మా అమ్మని ఒక్కరోజు కూడా మంచిగా చూడడం కాదు, ఏమైనా చేసి పెట్టినా నాన్న రకాలుగా తిట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా ఏదైతే ఏముంది ఈరోజైతే పని పాటలో ఇదండి. ఇంకా ఇలా అయితే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీనిని వాటర్లో కూడా ఒకేసారి కడిగేసి అంటే వాటర్లో కడిగేటప్పుడు ఒక విషయం అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ని కడిగిన తర్వాత వెంటనే ఒక కవర్లో కానీ లేకుంటే డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటారా, వాటర్ అట్లే ఉంటే తొందరగా పాడవుతుంది. కాబట్టి నేనైతే ఇలా
ట్రైనర్లో అయితే తీసేసుకుంటున్నాను. చూసారా బుడ్డిది అనమాట. ఇంకోటి తీసుకురావాలి, ప్రస్తుతానికి బడ్జెట్లో కరువు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి కొందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా అందులో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇది పుండుకూర అండి. పుండుకూరని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. పాలకూరని ఏ విధంగా చేసుకుంటానో కూడా ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా 1కి 2 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చింటారు కాబట్టి నీట్గా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా మనము అంటే వెంటనే కడిగేసుకొని పెట్టుకున్న మట్టలు అంటారు కదా, ఆ విధంగా అయితే అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం ఫస్టే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని మంచిగా ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా దీన్ని మాత్రం తడి బట్టలో అయితే వేసుకున్నాను. ఆరినాక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదండి వీడియో. నా పని పాట మధ్యాహ్నం పూట సీరియల్ చూసుకుంటూ ఇలా అన్నీ ఏవైనా వెజిటేబుల్స్ కానీ ఒలుచుకునేవి కానీ ఏవైనా ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇలా అయితే నా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఇదండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.